ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ఒక చిన్న మాట చెప్తాను. బైబిల్‌లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉండిద్ది. అదేందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును అని. అయితే మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి అడుగుతానే ఉన్నాము. మనకు ఏది అవసరమైనా, ఎలాంటిది అవసరమైనా, అది ఎంత పెద్దదైనా సరే, నన్ను అడగండమ్మా మీకిస్తాను అని తండ్రి చెప్పాడు కదా! మరి కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. నా కుటుంబాన్ని కట్టమని, నా కొడుకుల్ని, నా బిడ్డలు మార్చమని, నాకున్న అప్పులు తీసేయమని, నాకున్న అనారోగ్యం తీసేయమని ప్రతిరోజు అడుగుతున్నాను గదా! అయినా ఎందుకని పొందుకోలేకపోతున్నాను అని మనకి డౌట్. చాలామంది ఒక నిరుత్సాహంలో ఉండిపోతారు. చాలామంది కామెంట్‌లో గూడా చెప్తారు. సిస్టర్ ప్రతిరోజు అడుగుతున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా. అయినా సరే మా పరిస్థితి మారట్లేదు. ఇలాగే ఉంటుంది. అసలు ప్రార్థనకి జవాబే రావట్లా. సమస్యకి పరిష్కారమే దొరకట్లేదు అని చాలా నిరుత్సాహంతో చెప్తా ఉంటారు. అయితే ఈరోజు ఈ మాట ఎందుకు చెప్పానంటే, మనం అడుగుతున్నాము. కానీ ఎలా అడుగుతున్నాము? ఇప్పుడు మనకేదైనా అవసరం. ఒక వస్తువో లేకపోతే కొంత మనీయో ఏదో ఒకటి మనకి అది అవసరం ఇక. అది లేకపోతే మన పని అవ్వదు. అప్పుడు మనం మనుషుల దగ్గరికెళ్ళి అసలు ఎంత పొలైట్‌గా, ఎంత దీనంగా, ఎంత బ్రతిమలాడతాం. ఇప్పుడు ఒక డబ్బు పరంగానే అనుకోండి. మనీ కట్టాలి ఒక చోట. వేరే వాళ్ళు ఇస్తారు కంపల్సరీ మీరెళ్ళి అడగండి అని ఎవరన్నా చెప్పారనుకోండి. మనం వెళ్ళి సార్ మాకొక ఇట్లా అప్పుంది సార్. ఇక్కడంత కట్టాలి. ఒక 5,000 ఉంటే ఇస్తారా? అని అలా అడుగుతామా? ఎంత పొలైట్‌గా, ఎంత బ్రతిమలాడతాము. ఎంత ఆసక్తిగా. ఇక అది మీరిస్తేనే నా సమస్య పరిష్కారం అయింది సార్. ఇక నాకు వేరే ఆప్షన్ లేదు. మీరు తప్ప ఇక నాకెవరు తెలీదు. మీరిస్తారు కంపల్సరీ మీరిస్తారని చెప్పారు. అందుకే ఎంతో ఆశతో మీ దగ్గరకొచ్చాను సార్. మీరు గూడా కాదంటే ఇక నా బ్రతుకు, ఇక నా జీవితం, ఇక నేను వ్యర్థమే అని అంత బ్రతిమలాడతాం మనుషుల్ని. అయినా మనుషులు ఒకవేళ పరిష్కారం చూపించిన ఆ సమస్య శాశ్వతమైన పరిష్కారం అయితే కాదు గదా! ఆ సమస్య పూర్తిగా పోదు. కానీ మన తండ్రి దగ్గర నుంచి ఆ సహాయం అందితే ఖచ్చితంగా ఎంత భయంకరమైన, ఎంత పెద్ద సమస్య అయినా, ఎన్ని లక్షల అప్పులైనా సరే తండ్రి పంపించే సహాయం అయితే వెంటనే తీరిపోతుంది పూర్తిగా. అయితే ఇక్కడ మనుషుల్ని మనం ఎలా అడుగుతున్నాము, తండ్రిని ఎలా అడుగుతున్నాము ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి. ఆలోచించుకోండి కూర్చొని. మనకి ఏదైనా వస్తువు లేకపోతే ఏదైనా అవసరత ఉందంటే అది మనుషుల దగ్గర దొరికిద్దంటే మనుషుల దగ్గర మనం ఎలా అడుగుతున్నాం, దేవుని దగ్గరకు వచ్చి మనం ఎలా అడుగుతున్నామో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మొన్న ఒకసారి మా బాబు, చిన్న బాబు ఎల్కేజీ అయిపోయింది. అయితే తనకి యూకేజీ స్కిప్ చేసి ఫస్ట్ క్లాస్కి వేసేసాము. చదువుతున్నాడు కాస్త లాగుతాడులే అని వేసేసాము. అది సిబిఎస్ఈ. యూకేజీలో హిందీ ఉండిద్ది, ఎల్కేజీలో హిందీ ఉండదు కదండి. అయితే ఫస్ట్ క్లాస్లో హిందీ పీరియడ్లో మ్యామ్ అరిశారంట. హిందీలో మాట్లాడాలి, హిందీ నేర్చుకొని గట్టిగా కోప్పడ్డారంట. కోప్పడేసరికి ఇక ఏడుపు, ఇంటికొచ్చి ఒకటే ఏడుపు. నన్ను మ్యామ్ అరిశారు, నాకు హిందీ రావట్లేదని మ్యామ్ అరిశారు అని ఒకటే ఏడుపు. అయితే నేను ఒకటే చెప్పాను, నేను నీకు ఏదైనా సరే, జోసెఫ్ నా కొడుకు పేరు, నీకు హిందీ రాలేదు అంటే నేనేం చేయలేను, నేను నేర్పించలేను. ఎందుకంటే నాకు బిజీ, నా పనులు నాకున్నాయి. ఒక్క పనే నువ్వు చేయాలి బాబు. నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద దేవుణ్ణి అడుగు. ఇప్పుడు నా దగ్గర ఎంత ఏడుపైతే ఏడ్చావో అదే ఏడుపు దేవుడి దగ్గర కన్నీరు కార్చు. కన్నీటితో అడుగు. ఖచ్చితంగా తండ్రి నీకు ఆ జ్ఞానం ఇస్తాడు. అయ్యా యేసయ్యా నాకు జ్ఞానం ఇవ్వయ్యా, హిందీ నేర్పించండి అయ్యా, నాకు రాదయ్యా, నాకు అంత జ్ఞానం లేదని ఆ ఒక్క మాట అడుగు అని చెప్పాను. మనం చెప్తా ఉంటాం కదా, పిల్లలకి ఏదైనా అవసరమైతే ప్రార్థన చేసుకోమని. అదే మాట చెప్పాను. నేను నేర్పించలేను, నాకు అంత టైం లేదు. ఒకవేళ నేను నేర్పించినా నీకు రాదు. అదే దేవుణ్ణి అడుగు. నీ ఏడుపంతా, నీ బాధంతా మోకాళ్ళేసి దేవుని దగ్గర అడుగు. ఖచ్చితంగా తండ్రి నీకు సహాయం చేస్తాడని చెప్పని పంపించాను. అయితే ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు చేసుకున్నాడు. నైట్ పడుకునేటప్పుడు చేసుకున్నాడు. తెల్లారి లేచి, మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ రెడీ అయిన తర్వాత స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు అప్పుడు ఏడుస్తానే చేసుకున్నాడు. నేను గమనిస్తూ అంటే పనులు చేసుకుంటేనే కొంచెం గమనిస్తూ ఉంటాం కదా, పిల్లలు ఎలా చేస్తున్నారు ఏందనేది మనం చూడాలి. ఆ బాధ్యత మనదే కదా. ఏడుస్తా చేసుకున్నాడు.
సరే నా కళ్ళ ముందు 2 సార్లు చేసుకున్నాడు. నాకు నమ్మకం కలిగింది. ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడు. చిన్న పిల్లోడు తెలియదు కదా! కానీ నా తండ్రి నా బిడ్డకు తోడుగా ఉంటాడనే ధైర్యం, విశ్వాసం మనకుంది. మనకు తెలిసిద్ది పెద్దోళ్ళం. అయితే స్కూల్‌కెళ్ళిన తర్వాత కూడా చేసుకున్నాడంట. అక్కడ నేను చూడను. పిల్లలకి చెప్తాను మామూలుగా స్కూల్‌కి వెళ్ళంగానే చేసుకోండి నాన్న. ఎవ్వరు మమ్మల్ని అరవకుండా చదివింది గుర్తుంచుకునే జ్ఞానం ఇవ్వయ్యా అని ఆ ఒక్క మాట అడగండి. క్షేమంగా తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అయ్యా అని ఒక మాట చెప్పుకోండి అని చెప్తా ఉంటా. పిల్లలకు మనం నేర్పించాలి కదండి. అయితే స్కూల్‌కెళ్ళిన తర్వాత కూడా ఏడుస్తా చేసుకున్నాడంట. ఇక అంతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క మాట కూడా అనలా హిందీ మ్యామ్. ఎవ్వరు కూడా అందరూ ఇక ఆ తెల్లారి నుంచి అప్పటి నుంచి ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో ఆ నెక్స్ట్ డే నుంచి ఇక స్టార్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎవరైతే అరిశారో హిందీ మ్యామ్ ఆమె స్టార్లు ఇస్తుంది. ఒకరోజు స్మైలీ ఫేస్ వేసిద్ది, ఒకరోజు స్టార్ ఇచ్చిద్ది అని ఇన్ని అసలు అరిశారు కదా నాన్నగారు నీకు ఎలా స్టార్ ఎలా ఇస్తున్నారంటే అమ్మ నేను రాస్తున్నానమ్మా నాకు గుర్తుందమ్మా అని చెప్తున్నాడు. భలే సంతోషం వేసింది. అంటే మనం ఎలా అడగాలనేదాన్ని అంటే నేనేదో గొప్పదాన్నో నా కొడుకేదో పెద్ద భక్తి గలవాడో అని కాదండి. మనం పిల్లలకు కావాల్సింది కూడా మనం దేవుణ్ణి అడగడం పిల్లలకు నేర్పించాలి. ఒకటి మనం అడిగే సమయంలో మనం అడగాల్సింది ఎలా అడగాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అడుగుతున్నాం కానీ ఎలా అడుగుతున్నాం, ఎందుకు పొందుకోలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. పిల్లలకు కావాల్సింది వాళ్ళ అలాంటి మనసు తండ్రి కలిగి ఉండమంటాడు. చిన్నపిల్లల వంటి వారిదే పరలోక రాజ్యం అని తండ్రి రాపించి పెట్టాడు అంటే ఏ కల్మషం అనేది చిన్నపిల్లల మనసులో ఉండదు కదా. అందుకే మీరు పిల్లల గురించి ప్రార్థించమన్నప్పుడు వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళను కూడా ప్రార్థించుకోమని చెప్పండి అని మీకు చెప్పేది అందుకే. వాళ్ళు కనుక కన్నీరు కార్చి వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ జ్ఞానం గురించి కానీ కన్నీటితో మోకాళ్ళ మీద దేవుణ్ణి ప్రతిరోజు అడగమని చెప్పండి. ఖచ్చితంగా తండ్రి జ్ఞానం ఇవ్వకపోతే అప్పుడు అడగండి. మేము హాస్టల్లో ఉన్నప్పుడు క్రిస్టియన్ హాస్టల్లో ఉన్నప్పుడు మోకాళ్ళ మీద రాళ్ళల్లో మోకాళ్ళు వేపించి చేపించేవాళ్ళు. సన్న సన్న రాళ్ళుండే. మాకు తెలియదు. ఏడుస్తా ప్రార్థన చేయండి, అడగాలి, నోర్లు తెరవండి, అడగండి, ఏడవండి, కన్నీరు కార్చండి, అడగండి, జ్ఞానం అడగండి, ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలని అడగండి, చదివింది గుర్తుండాలని ప్రార్థన చేయండి అని మమ్మల్ని కొట్టి చేపించేవాళ్ళు మా టీచర్లు. అప్పుడు మాకు తెలియలేదు. అరే ఎందుకు ఇట్లా కొట్టి చేపిస్తారు ఎందుకు అనుకునేవాళ్ళు. ఇప్పుడు తెలుస్తుంది. అలా అడగబట్టే దేవుని కృపను బట్టి జ్ఞానం పొందుకున్నాము. ఎగ్జామ్స్ రాస్తే ఉంటే ఖచ్చితంగా మనమే మంచివే, ముందుండేది మనమే. తండ్రి అంతగా ఆశీర్వదించాడు, అంత జ్ఞానం ఇచ్చాడు తండ్రి. ఇప్పుడు 30 మంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ 30 మందిలో అంటే నాకన్నా ముందు 30 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. వాళ్ళు సెలెక్ట్ కాల. దేవుని కృపను బట్టి తండ్రి ఇచ్చిన తలాంతుని బట్టి నేను సెలెక్ట్ అయ్యానంటే అది నా గొప్పతనమా? కాదండి. అడిగి పొందుకున్నాం. ఎలా అడగాలి? మీకు మరీ భారమైన సమస్య అయితే 3 గంటలకు లేచి కన్నీటితో దేవుని పాదాల దగ్గర కూర్చోండి. ఏదైనా విషయంలో ఒకవేళ తెలియక తప్పు చేస్తుంటే క్షమించండి అయ్యా. ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి అయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదయ్యా. ఈ సమస్యను తట్టుకునే శక్తి నాకు ఇవ్వయ్యా అని ఇదే ప్రార్థన మీరు చేయండి అని నేను చాలాసార్లు చెప్పాను. నేను చేశాను, పొందుకున్నాను. దేవుని కృపను బట్టి నా గొప్పతనం కాదండి. తండ్రి ఆలోచన ఇచ్చాడు. ఆ జ్ఞానం చిన్నప్పుడు పొందుకున్న జ్ఞానం ఇప్పటిదాకా ఉంది. తండ్రి ఇస్తే అలా ఉండిద్ది కదా. అందుకే పిల్లల భవిష్యత్తు గురించి మీరు బాధపడద్దు. దేవునికి మొరపెట్టడం నేర్పించండి. పిల్లలకు అలవాటు చేయండి. మన కళ్ళ ముందు వాళ్ళు ఎలా చేస్తున్నారు, కన్నీటితో చేస్తున్నారు, కన్నీటితో నేర్పించండి చిన్నప్పటి నుంచి. వాళ్ళ భవిష్యత్తు బాగుండిద్ది. అలాగే మనం అడగాలి. ఏలియా గారు ఆసక్తిగా అడిగాడు, అయ్యా మీ బిడ్డలే కానీ దారి తప్పిపోతున్నారు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు సత్యమేదో తెలుసుకోవాలి, మీ బలం ఏంటో మీ ప్రేమ వాళ్ళు తెలుసుకోవాలంటే 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేయ్యా అని దేవుని గురించి ఆశ కలిగి ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. లేదు, ఇంతమంది దేవుని నుంచి దూరం అవుతున్నారు, అది నాకు ఇష్టం లేదు. నా తండ్రిని సేవించాలి, ఇంతమంది నా తండ్రిని తెలుసుకోవాలి. దారి తప్పిపోతున్న వాళ్ళు ఏ దారిలో నడుస్తున్నారు, ఎలాంటి జీవితం జీవిస్తున్నారు వాళ్ళు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తండ్రి ఈ కార్యం చేయాలి, నా తండ్రిని అడుగుతానని ఆసక్తిగా ప్రార్థన చేశాడు. తండ్రి
మరి ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు. హన్న బిడ్డల కోసం ప్రార్థన చేసింది. ఎలా ప్రార్థన చేసింది? హృదయాన్ని కృమ్మరించింది కదా. ఎంత కృమ్మరించింది! మూలుగులతో మొరపెట్టింది, హృదయాన్ని కృమ్మరించింది. అప్పుడు తండ్రి విన్నాడా లేదా? విన్నాడు. అడిగింది, పొందుకుందా లేదా? పొందుకుంది. అలా మీరు అడగండి. బైబిల్లో తండ్రి ఎంతోమంది భక్తులు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు, ఎలా జీవించారు, ఎలా స్తుతించారు, దేవుడిని ఎలా ఆరాధించారు, దేవుడికి ఇష్టలుగా ఎలా జీవించారు, ప్రతిదీ కూడా రాపించి పెట్టాడంటే అది ఆ ప్రకారంగా మనం కూడా మన జీవితాలు మార్చుకోవాలనే కదా, తెలుసుకోవాలనే కదా వాక్యం చదువుతున్నాం. ఆ మాట చదివినప్పుడు అరే ఇలా జీవించారు వీళ్ళు, ఇలా ప్రార్థన చేశారు, మరి నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను అని మనం ఆలోచించుకోవాలి. అందుకే మీరు ఎలా అడుగుతున్నారో, ఇన్ని సంవత్సరాలు ఎలా అడిగారో నాకైతే తెలియదు, తండ్రికి తెలుసు. అడిగుడి మీకు ఇవ్వబడును అంటే అడిగిన వెంటనే ఇస్తాడా తండ్రి? లేదు, అడగాలి. అడిగే దాంట్లోనే మనం ఎక్కడైనా తప్పు చేస్తే అది ఒప్పుకోవాలి. ఏ విషయంలోనైనా దారి తప్పిపోతే అది క్షమాపణ అడగాలి తండ్రిని. తర్వాత తండ్రి ఇంకా విశ్వాసాన్ని కోల్పోతున్నామేమో, బలమైన విశ్వాసం మమ్మల్ని అడగాలి. తండ్రి ఇచ్చేదాకా నిరీక్షణ కోల్పోకుండా ఉండే హృదయాన్ని ఇవ్వయ్యా అని అడగాలి. ఆసక్తిగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఆసక్తిగా అడగడం నేర్చుకోండి. కన్నీటితో హృదయాన్ని కృమ్మరించడం నేర్చుకోండి. నిరీక్షణ విశ్వాసాన్ని అస్సలు కోల్పోవద్దు. దేవుడి మీద ఆలోచన ఉంచండి. దేవుడి గురించి ఆలోచించండి. ఖచ్చితంగా నా తండ్రి నాకు ఇస్తాడు. ఎందుకంటే ఎంతోమంది భక్తులు, ఎంతోమంది జీవితాలను తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు. వాళ్ళకి నాలాంటి సమస్య ఎదురైంది ఒకనొక సమయంలో. అయినా సరే వాళ్ళు ఎంత విశ్వాసంతో ఉన్నారు. ఆ విశ్వాసాన్ని తండ్రి ఇచ్చాడు. తండ్రి అదే విశ్వాసాన్ని తండ్రి నాకు ఇస్తాడు, నా సమస్యకి పరిష్కారం చూపిస్తాడు అని ధైర్యంగా తెచ్చుకోవాలనే తండ్రి అవన్నీ రాపించి పెట్టాడు. ఏదైనా అడిగేటప్పుడు మొదట మనం ఎక్కడన్నా జారిపోతామో మన తప్పు మనం క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగిన తర్వాత అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం అడగండి. ప్రార్థన చేయడం నేర్చుకోండి. తగ్గింపు, దీన మనసు కలిగి జీవించడం నేర్చుకోండి. తగ్గింపు, ప్రార్థన. మళ్ళీ ప్రార్థన అప్పుడే తగ్గింప అంటే లేదు, లోకంలో కూడా తగ్గింపుతోనే ఉండాలి. తండ్రి చూస్తూనే ఉంటాడు కదా. ఆయన తండ్రికి దాగి ఉన్నది ఏదైనా ఉండిద్దా? సమస్తము తండ్రి ముందు గమనిస్తూనే ఉంటాడు కదా. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఇచ్చేదాకా తండ్రి నుండి మనం పొందుకోవాలంటే మనం ఎలా అడగాలి, మనం ఎలా జీవించాలి, మన భక్తి ఎలా ఉండాలి, మన విశ్వాసం ఎలా ఉండాలి, అది నేర్చుకోండి. దేవుని కృపను బట్టి నేనేదో పెద్ద భక్తి గలదాన్నని కాదు, అయినా సరే తండ్రి గ్రహింపించాడు. నేనే పాటిదాన్నో తండ్రి, ఆకాశం వైపు కనుడైతే చూసే అర్హత కూడా నాకు లేదు తండ్రి. దుమ్ముతో కూడా సమానం కాలేను నేను. అయినా సరే దేవుని కృపను బట్టి ఇదంతా గ్రహించుకునే హృదయాన్ని ఇచ్చాడు తండ్రి. మనుషుల వైపు చూడొద్దు. ఫలానా చోటుకి వెళ్తే నా సమస్య పరిష్కారం అయితేనే ఎప్పుడు మనుషుల వైపు చూడొద్దు. మన తండ్రే మనకు గురి. మన తండ్రి పాదాల దగ్గరే మనం పెట్టాలి. 3 గంటలకు లేవండి. ఎంత భయంకరమైన సమస్య అయినా సరే, ఇబ్బందిగా ఉన్న సమస్య అయితే 3 గంటలకు లేచి తండ్రి పాదాల దగ్గర పెట్టండి. అసలు మెలకువ రావడమే తండ్రి దృష్టిలో మనం ఉండట్టు. ఆ సమయానికి మనకు మెలకువ వస్తుందంటే ఖచ్చితంగా తండ్రి మనల్ని చూస్తున్నాడు, మనం కార్చే కన్నీరు చూస్తున్నాడని మనం గ్రహించుకోవాలి. తట్టి లేపుతున్నాడు అంటే తండ్రి మన ప్రార్థన ఆసక్తిగా వింటున్నాడు అని. ఇంకా క్షమాపణ అడగండి. ఇంకా ఏదైనా విషయంలో జారిపోతుంటే క్షమాపణ అడగండి, సరిచేసుకోండి. ఖచ్చితంగా జవాబు పొందుకుంటారు. కాబట్టి బైబిల్ చదివిన ఒక వాక్యం విన్నా కూడా ఆ మాట ఆ ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా, ఆ ప్రకారంగా అలా నేను ప్రార్థన చేస్తున్నానా లేదా, అలా నేను నా బ్రతుకుని మార్చుకుంటున్నానా లేదా, నా కుటుంబాన్ని సరైన దారిలో ఆ ప్రకారంగా నా కుటుంబాన్ని కట్టుకుంటున్నానా లేదా అనేది ఆలోచించుకోండి. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.